హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోస్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అలాగే నా వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. మార్నింగ్ లేచేసరికి అయితే ఆ రోజు 10 అయిపోయింది. లేచిన వెంటనే ఈ రోజు అయితే ముందు బ్రష్ చేసేసుకొని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈ రోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా బయట పాల ప్యాకెట్లు తీసుకొద్దామని చెప్పేసి ముందు డోర్ కి ఉన్న లాక్ అయితే ఓపెన్ చేసి అక్కడ పెట్టేశాను. తర్వాత ఇంకా గేట్ అయితే ఓపెన్ చేసుకొని పాల ప్యాకెట్లు అయితే తీసుకొచ్చి కడిగి ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తానన్నమాట. ఇంకిక్కడైతే మా వారు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు పాలు వస్తే బయట నుంచి తీసుకొచ్చేది మా వారు. ఈ రోజు వీడియో కోసం మాత్రమే నేను తీసుకొచ్చి కడుగుతున్నా అనమాట. ఇంకిక్కడైతే మోక్షిత్ కి బ్రష్ చేపించాలని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా మా మోక్షిత్ అయితే బెడ్రూమ్ లో పడుకుంటే నచ్చట్లేదంట. అందుకు హాల్లో చాప పిల్లో వేసుకొని మళ్ళీ బజ్జుంటాడంట. అలాగే వాడితో పాటు మమ్మల్ని కూడా పడుకోమంటున్నాడు. వాళ్ళ నానేమో బ్రష్ చేయడానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు బ్రష్ దగ్గర నుండి ప్రతిదానికి వాళ్ళ డాడీ ప్యాంపరింగ్ చేస్తూనే ఉండాలి. వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నప్పుడే వాడి ఆటలన్నీ ఇట్లా సాగుతాయి అన్నమాట. సరిపో బ్రష్ చేసుకోపో. ఏ ఎలక్ట్రిక్ బ్రషా? ఏ బ్రష్ మోక్షిత్ చూపి. మోక్షిత్ బ్రష్ అది చూపి. అదా బ్లూ బ్రషా? తొందర చెయ్యి. దేంట్లో చిన్న పేస్ట్ పేస్ట్ అయ్యలేదమ్మా నీకు? పేస్ట్ అయ్యకపోయినా బాగుందా? అమ్మ గుండెకి బెచ్చి చేయడం వచ్చా? వచ్చి 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 పళ్ళు ఊడిపోతాయి లోపలే. మెల్లగా ఎక్కడికి పోతున్నావు? భోజనం చేస్తా కదా. ఏ నువ్వు ఆపు, నువ్వు ఆపు. చూసారు కదా, ఈ రోజు లేచేసరికి అయితే 10 అయిపోయింది. మా మోక్షిత్ బాబు బ్రష్ అయితే అయిపోయేసరికి 10:30 అయ్యింది. ఇంకా వెంటనే వాడి కోసం అని చెప్పేసి పాలైతే కాగ పెడుతున్నాను. హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే యూజ్ చేస్తాము. ఇందులోకి డ్రై ఫ్రూట్ పౌడరు నేనే ప్రిపేర్ చేస్తాను. అది ఒక 4-5 స్పూన్స్ అయితే వేసి పాలని బాగా మరిగిస్తాను. ఆ పౌడర్ చేసి కూడా నేను చాలా రోజులు అవుతుంది, అయిపోవడానికి కూడా వచ్చింది బాటిల్లోది. ఈ పాలు మరిగిస్తూ ఇంకో స్టవ్ మీద పెరుగు తోడు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఒక 1 లీటర్ పాలు బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఈ హెరిటేజ్ ఫుల్ మిల్క్ పాలైతే చాలా బాగుంటాయండి. మేము ఫస్ట్ నుంచి కూడా ఈ పాలే యూజ్ చేస్తున్నాము. పెరుగుకి కూడా పెరుగు తోడేసినప్పుడు కూడా పైన మీగడైతే చాలా బాగా వస్తుంది. దాంతో నేను నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇటు స్టవ్ మీద డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి పాలైతే మరిగిస్తూ ఉన్నాను కదా, అందులోకి ఒక 1 స్పూన్ బెల్లం పౌడర్ కూడా వేసి బాగా మరిగించేసానండి. ఇప్పుడు ఇంకా స్ట్రెయిన్ చేసేస్తున్నాను. మోక్షిత్ కి వాళ్ళ డాడీకి మాత్రమే ఇస్తాను. నేనైతే లెమన్ వాటర్ తాగుతున్నాను. నాకు రోజు మార్నింగ్ టైంలో లెమన్ వాటర్ తాగడం అంటే చాలా ఇష్టము. కిందకెళ్ళే వెళ్ళేటప్పు బాయ్. ఇంకా ఇక్కడైతే మోక్షిత్ వాళ్ళ డాడీ అపార్ట్మెంట్ మీటింగ్ అయితే వెళ్తున్నారు. కింద సెల్లార్ లో మీటింగ్ ఉంటుందన్నమాట. ఎవ్రీ మంత్ ఒక సండే మీటింగ్ అట్లా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మీటింగ్ లో అపార్ట్మెంట్ కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే లిఫ్ట్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, లేదంటే ఇంకా పార్కింగ్ ప్రాబ్లం కానీ, అలాంటివి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మీటింగ్ లో అయితే షేర్ చేసుకోవచ్చు. ఇంకా మా మోక్షిత్ బాబు లేడు కదా, నేనైతే
నేనైతే ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ కొద్దిసేపు అయితే లెమన్ వాటర్ అయితే తాగేశాను. తర్వాత ఇంకా టిఫిన్ కి అయితే ఇప్పుడు స్వీట్ కార్న్ వడలైతే చేస్తున్నాను. ఈ స్వీట్ కార్న్ ముందు రోజు నైటే వలిచి పెట్టేసుకున్నాను. నేను వీటితో అయితే ఒకసారి స్వీట్ కార్న్ రైస్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్కువగా వడలు మాత్రమే వేస్తాను. మొన్న దోశలు వేయడం ఇన్స్టాగ్రామ్ లో చూశాను. మా వారు తింటానంటే ఇప్పుడు వీటిలో సగం అయితే చేస్తున్నాను కదా వడలు, ఇంకా సగం అయితే దోశలు ట్రై చేస్తాను. మా వారికి అయితే ఈ స్వీట్ కార్న్ వలిచి బౌల్లోకి స్వీట్ కార్న్ 2 స్పూన్స్ నెయ్యి వేసి కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తర్వాత పాన్ లో స్వీట్ కార్న్ బాగా ఫ్రై చేసుకొని దించే ముందు ఉప్పు కారం వేసి ఒక 10 సెకండ్స్ ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇష్టంగా తింటారు మా వారు. ఇక్కడైతే మిక్సీ జార్ లోకి స్వీట్ కార్న్, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి కొంచెం బియ్యం పిండి, మిక్సీ చేసుకున్న స్వీట్ కార్న్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని వడలైతే వేస్తున్నాను. ఈసారి ఈ వడలైతే చాలా పెద్దగా వేసాను. ఎప్పుడు అయితే చాలా చిన్నగా వేసుకుంటాను. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవి కూడా క్రిస్పీగా ఉన్నాయి కానీ అంత టేస్ట్ అయితే అనిపించలేదు. చాలా చిన్నగా వేసుకుంటే వడలు లోపలి వరకు వేగి టేస్టీగా చాలా బాగుంటాయి. మా వారికి కూడా అలానే ఇష్టము. దాని కాలు ఇలా కొట్టేశావు. అయిపోయిందాట. అక్కడుంది కాలు. మోక్షిత్ బాబుకి స్పైడర్ మ్యాన్ టాయ్ అంటే ఇష్టం అని చెప్పేసి వాళ్ళ డాడీ ఆన్లైన్ లో బుక్ చేశారు. అది వచ్చి 2 డేస్ కూడా అవ్వలేదు. దాన్ని అయితే ఒక కాలిర కొట్టేశాడు. ఇంకా అవన్నీ టాయ్స్ అన్ని అయితే తీసి సదురుతూ ఉన్నాడు. నేనైతే వడలు వేయడం అయిపోయింది. ఇంకా ఎమ్మటే అప్పటికి 12:30 అయిపోతుందని చెప్పేసి మేమిద్దరం అయితే కూర్చొని తినేసాము. తర్వాత మోక్షిత్ బాబుకి నెమ్మదిగా తినిపించేశాను. ఇంకా ఈ రోజు అయితే మా వారు ఆయిల్ ఫుడ్ తిన్నారు కదా, ఇంకా నైట్ వరకు అయితే ఏమి తినరన్నమాట. ఇంకా నాకు మోక్షిత్కే అని చెప్పేసి పప్పు, అదే టమాటా పప్పు, ఇంకా రైస్ అయితే కుక్కర్ లో పెట్టేశాను. తొందరగా అయిపోతుందని చెప్పేసి. అప్పటికొచ్చేసి టైము 3:34 అవుతుంది. ఇంకా మా మోక్షిత్ బాబుకి తినిపించేశాక నేను, మోక్షిత్, మా వారు అయితే కొద్దిసేపు పడుకొని లేచాము. లేచిన వెంటనే ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను. మా వారైతే ఇంకా పడుకొనే ఉన్నారు. నేను మోక్షితే లేచామన్నమాట. ఇంకా కుక్కర్ పెట్టేసి నేనైతే హార్ట్ బీట్ సిరీస్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట. 100 ఎపిసోడ్స్ ఉంటది. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది ఈ సిరీస్ అయితే. తర్వాత రైసు పప్పు అయితే 2 అయిపోయాయి. ఇంకా పప్పులోకి తాలింపు వేసేసి నేనైతే ఫస్ట్ మోక్షిత్ బాబుకి తినిపించేసి నేను కూడా తినేసాను. తర్వాత ఇంకా బట్టలు ఉంటే అన్ని మడతేసుకున్నాను అనమాట. ఇంకా మోక్షిత్ వాళ్ళ డాడీ లేచారు. ఇంకా బయటకు వెళ్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ అయితే స్నానం చేశారు. మా వారు చూడండి ఇంకా పొద్దున తిన్నది అరగలేదంట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే థమ్స్ అప్ తాగుతూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే బయటకైతే వెళ్ళాము. ఊరికే అలా అయితే వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళలేదు. బండి పైన ఒక రౌండ్ అయితే వేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాక మా మోక్షిత్ బాబు లాక్ ఓపెన్ చేస్తానని చెప్పేసి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడండి. ఇంకా ఎంతసేపు ట్రై చేసినా వాడికైతే లాక్ అయితే తీయడం రాలేదు. ఇంకా ఇక్కడైతే నేను వాళ్ళ డాడీ లోపలికి వచ్చేసామన్నమాట. వాడేమో లోపలికి రమ్మంటే రావట్లేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఊరికే డోర్ దగ్గరికి వేసాను. వాడు ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసాడు. వాళ్ళ డాడీ ఏమో డోర్ ఓపెన్ చేశాడు. తర్వాత అయితే ఇక్కడ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఈ శారీ తీసుకున్నాను. చాలా బాగుంది. సాఫ్ట్ గా స్మూత్ గా క్లాత్ అయితే. ఇంకా ఈ శారీ క్లాత్ అయితే కాటన్ ఖాదీ అంట. మీకు తెలిస్తే ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానో కమెంట్ చేయండి. ఊరికే అడుగుతున్నాను నార్మల్ గా. వీడియో ఎందుకు తీసానంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ చేయాలంటే శారీ ఓపెన్ చేసేప్పుడు వీడియో కంపల్సరీ ఉండాలంట. ఇంకా నాకైతే శారీ చాలా నచ్చింది. తర్వాత మోక్షిత్ కి అన్నం తినిపించేసి మేము కూడా తినేసాము. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.